హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీకి రోడ్డు ప్రమాదం. టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్లోని బుర్ద్వాన్లోని ఓ యూనివర్సిటీకి ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో ఆయన కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్లోని బుర్ద్వాన్లోని ఓ యూనివర్సిటీకి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో ఆయన కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో గంగూలీకి ఎలాంటి గాయాలు కాలేదు. ఆయన సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే, బుర్ద్వాన్లో యూనివర్సిటీకి ఓ ఈవెంట్ కు గంగూలీ తన రేంజ్ రోవర్ కారులో బయలుదేరారు. ఆయనతో పాటు మరో 2 కార్లు కూడా కాన్వాయ్లా వస్తున్నాయి. దుర్గాపూర్ ఎక్స్ప్రెస్ వైపే ఉన్న క్రమంలో ఆయన కాన్వాయ్లోకి సడన్ గా ఓ లారీ దూసుకొచ్చింది. దాంతో కాన్వాయ్లోని కార్లు అదుపు తప్పాయి. అయితే గంగూలీ ప్రయాణిస్తున్న రేంజ్ రోవర్ కార్ డ్రైవర్ సడన్ బ్రేక్ అప్లై చేయడంతో ఆయన కారు వెనుక వస్తున్న మరో కార్ రేంజ్ రోవర్ ను ఢీకొట్టింది. అయితే ఆ సమయంలో కాన్వాయ్ సాధారణ వేగంతోనే ఉండడంతో ఎవరికి ఎలాంటి గాయాలు అవ్వలేదు. వెంటనే కారు దిగిన గంగూలీ తన వెనుక కాన్వాయ్లో వస్తున్న వారిని పరామర్శించారు. ఓ 10 నిమిషాల పాటు ఆయన హైవే పైనే ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత అంతా క్లియర్ చేసి గంగూలీ యూనివర్సిటీ వెళ్లి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఘటన గురించి తెలిసి క్రికెట్ అభిమానులు ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఇండియన్ క్రికెట్లో గంగూలీకి ప్రత్యేక గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. ఇండియన్ క్రికెటర్ గతిని మార్చిన కెప్టెన్గా ఆయనను కొన్ని కోట్ల మంది అభిమానిస్తారు. కెప్టెన్సీతో పాటు గొప్ప బ్యాటర్గా సచిన్కు పోటీ ఇచ్చిన గంగూలీని అంతా ముద్దుగా దాదా అని పిలుస్తారు. అలాగే బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా గంగూలీ సేవలు అందించారు. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించుకురు. తగ్గింపు ధమాకా. లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్ కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం.